హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం దూకుత దూకుత అనే కథ చెప్పుకుందాం. పూర్వం హరిహరపురం అనే ఊరిలో అయ్యప్ప దేవాలయం ఉండేది. అయ్యప్ప దేవుడు చాలా మహిమ కలవాడని ప్రతీతి. ఏ కారణం వల్లనో కొంతకాలానికి ఆ దేవుడికి పూజా పునస్కారాలు లేకుండా పోవడం చేత గుడి పాడుబడి క్రమంగా శిథిలమైపోయింది. అక్కడ గుడి కట్టిన ఆవరణ, దేవుడి తోట అంతా కలిసి 1 ఎకరం నేల వ్యర్థంగా ఉంటూ ఉంది. ఆ నేల దేవుడి సొత్తు కావడం వల్ల తొక్కి చూడడానికే ప్రజలు జంకేవాళ్ళు. కానీ ఆ స్థలం మీద ఆ ఊరి మునసబు బంగారయ్య కన్ను పడింది. బంగారయ్య చాలా పలుకుబడి కలవాడు. బోలెడంత అంగబలం, అర్ధబలం ఉంది. ఆయన్ను ఎదిరించగల వాళ్ళు ఊరిలో కాదు కదా, చుట్టుపక్కల కూడా లేరు. అదే ధీమాతో బంగారయ్య మెల్లిగా ఆ స్థలాన్ని ఆక్రమించి క్రమంగా ఒక భవనం కట్టించాడు. ఒక ఏకాదశి రోజున అతి వైభవంగా గృహప్రవేశం జరిగింది. ఆ రోజున విందులు, వేడుకలు మొదలైన సందడుల వల్ల ఇంట్లో అందరూ తొందరగా నిద్రపోయారు. కానీ బంగారయ్యకు మాత్రం కునుకు పట్టలేదు. పైగా అర్ధరాత్రి సమయంలో దూకుత దూకుత అనే శబ్దం ఒకటి ఇంటిపైనుంచి వినపడింది. వెంటనే బంగారయ్య హడలిపోయి, వద్దు బాబు వద్దు అని అరుస్తూ మంచం మీద నుంచి లేచాడు. ఇదేదో గృహదేవత పలుకుతున్నదని, ఇల్లు కూలిపోతుందేమోనని అతను భయపడ్డాడు. క్షణం కూడా అక్కడ నిలవక అందర్నీ లేపి పిట్టకు కూడా తెలియకుండా మళ్ళీ తన పాత ఇంటికి చేరుకున్నాడు. ఇదంతా అయ్యప్ప దేవుడి మహిమ. దేవుడి సొత్తు కాజేద్దామంటే మరి ఏమవుతుంది? మునసబుకి తగిన శాస్తి జరిగింది అని అనుకోసాగారు లోకులు. బంగారయ్య పాపం కష్టపడి కొత్త భవనం కట్టించుకున్నాడన్న మాటే కానీ మరెన్నడూ ఆ దిక్కుకే పోలేదు. అందుచేత అయ్యప్ప గుడిలాగే బంగారయ్య భవనం కూడా మూతపడింది. నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక పేదవాడు పని దొరుకుతుందేమోనని పొట్ట చేత పట్టుకొని వచ్చాడు. తిండి మాట దేవుడెరుగు. అసలు వాడికి తల దాచుకోవడానికే తావు లేకపోయింది. ఎవళ్ళని అడిగినా బంగారయ్య గారి కొత్త భవనం మాట చెప్పి ఆయన్ని అడిగి ఆ ఇంట్లో ఉండరాదా, ఊరికే ఉన్నందువల్ల ఆయనకు ఒరిగిందేమిటి అని అంటూ వచ్చారు. ఏది ఏమైనా కానీ ఎలాగైనా ఉండడానికి ఇల్లు సంపాదించాలని చొరవ చేసి ఆ పేదవాడు బంగారయ్య వద్దకు వెళ్ళాడు. ఇంట్లో ఎవడైనా దీపం పట్టుకుని ఉంటే చాలని ఆహత్రంగా ఉన్న బంగారయ్య కొంచెం బెట్టు కనబరుస్తూ, సరే అబ్బాయి, 1 నెల వరకు ఆ ఇంట్లో ఊరికే ఉండు, కానీ తర్వాత నుంచి నెలకు 4 వరహాలు చొప్పున అద్దె కట్టాలి సుమా అన్నాడు. ఆ ఇంట్లో తనకు జరిగిన సంగతి మాత్రం కొంచెం కూడా వాడికి తెలియనిలేదు. ఇది బానే ఉంది అనుకొని ఆ పేదవాడు పెళ్ళాం బిడ్డలతో సహా పోయి ఆ భవనంలో ప్రవేశించాడు. ఆ రోజు ఏకాదశి. తల దాచుకునేందుకు జాగా దొరికింది. కానీ మరి తిండి మాట ఏమిటి? భవనంలోని ఒక గదిలో వాడు తన కుటుంబాన్ని పెట్టుకున్నాడు. తిండి తిప్పలు లేక వాడి పిల్లలు పెట్టే గోలతో ఆ గది మారుమోగిపోయింది. ఊళ్ళోకి వెళ్ళి ఎంత ప్రయత్నించినప్పటికీ చేసుకోవడానికి చిన్న పని కూడా దొరకలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పేదవాడికి జీవితం మీద విరక్తి కలిగింది. నేను, నా కుటుంబం అంతా కలిసి ఒక్కసారిగా చస్తే బాధలన్నీ తీరిపోతాయి అని అనుకునేంత వైరాగ్యం కలిగింది వాడికి. ఇలాంటి ఆలోచనలతో వాడు కుమిలిపోతూ ఉండగా అర్ధరాత్రి సమయాన ఇంటిపై నుంచి దూకుత దూకుత అనే శబ్దం వినిపించింది. ఈ శబ్దం విని వాడు ఎంత మాత్రం భయపడలేదు. ఇది గృహానికి సంబంధించిన ఏ దెయ్యమో అయి ఉంటుందని, ఇల్లు కూలిపోయి కింద పడితే తను, కుటుంబము ఒకేసారి మరణించవచ్చునని మనసులో తృప్తి చెందాడు. ఈ తృప్తితో వాడు దూకు దూకు, పీడ వదులుతుంది అని కేక వేశాడు. వెంటనే ఇంటి వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగేలా పైనుంచి ఒక వరహాల సంచి నట్టింట పడింది. అలా కింద పడేటప్పుడు ఒక అశరీరవాణి ఇలా పలికింది, అబ్బాయి, నీవు నీ కుటుంబము కలిసి నిరాహారంగా ఉండడం వల్ల ఇవాళ మీకు ఏకాదశి ఫలితం దక్కింది. ఇలాగే ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే
అయ్యప్ప దేవుని మహిమ వల్ల నీకు మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పింది. పేదవాడు వాడి కుటుంబము వెంటనే దేవుడికి దండాలు పెట్టారు. తమ అదృష్టానికి పొంగిపోయారు. సంచిలో ఉన్న 100 వరహాలు తీసుకొని సుఖంగా కాలక్షేపం చేస్తూ వచ్చారు. ప్రతి ఏకాదశి రోజున 100 వరహాలు ఉన్న సంచి పైనుంచి పడుతూ ఉండడం వల్ల అతను కొద్ది కాలంలోనే ఐశ్వర్యవంతుడయ్యాడు. ఒక రోజున బంగారయ్యకు ఈ పేదవాడి సంగతి కనుక్కుందామని బుద్ధి పుట్టింది. వెంటనే అక్కడికి వెళ్ళాడు. తనకు భవనం ఇచ్చిన బంగారయ్యను పేదవాడు అనేక విధాలుగా సత్కరించి ఆతిథ్యం ఇచ్చాడు. అంతలో ఐశ్వర్యవంతుడైన పేదవాడి స్థితి చూసి ఆశ్చర్యం కలిగింది బంగారయ్యకు. ఇదంతా ఎలా వచ్చిందో చెప్పమని పేకల మీద కూర్చున్నాడు. పేదవాడు తన మనసులో ఏమీ ఉంచుకోకుండా మాయామర్వం లేనివాడు కనుక తను భవనంలో ప్రవేశించిన నాటి నుంచి జరిగిందంతా మొత్తం వెల్లడించాడు. ఈ సంగతి తెలియగానే బంగారయ్యకు అసూయ కలగడమే కాక దుర్బుద్ధి కూడా పుట్టింది. అబ్బాయి, నువ్వు ప్రవేశించిన రోజు నుంచి నాకు అద్దె చెల్లించవలసిందే. అదీకాక ఈ ఐశ్వర్యం నా భవనంలో లభించింది కనుక నాకే చెందుతుంది. ఈ సంగతి ఎవరికైనా చెప్పావంటే నీ ప్రాణాలు తెస్తాను, జాగ్రత్త అంటూ వాడిని బెదిరించి నెలాఖరున భవనాన్ని ఖాళీ చేయమని ఆజ్ఞాపించాడు. చేసేదేమీ లేక పేదవాడు భవనం ఖాళీ చేసి పోయాడు. ఈసారి ధైర్యంతో బంగారయ్య మళ్ళీ వచ్చి తన భవనంలో ప్రవేశించాడు. మళ్ళీ ఏకాదశి పర్వం వచ్చింది. ఆనాడు అతను రాత్రంతా జాగరణ చేసి కుటుంబ సహితంగా భక్తి కీర్తనలు పాడజొచ్చాడు. అర్ధరాత్రప్పుడు దూకుత దూకుత అని ధ్వని ఇంటిపై నుంచి వినపడింది. వెంటనే బంగారయ్య గంపెడాశతో దూకు దూకు, నీకోసమే కనిపెట్టుకున్నాం అన్నాడు. భార్య కూడా అతనితో పాటు అలాగే కేకలు పెట్టింది. వరహాల మూట పడితే ఏరుకోవచ్చు కదా అని వాళ్ళు తయారుగా ఉన్నారు. అంతలో పైనుంచి ఒక మూట నట్టింట పడింది. ఇద్దరూ పోయి చూస్తే అందులో వరహాలు లేవు కదా, భయంకరమైన ఒక 100 తేళ్లు బిల్లబిల్లమంటూ నలుమూలలకు పాకసాగాయి. హడలిపోయి వాళ్ళు దూరంగా పారిపోయారు. అప్పుడు ఆకాశవాణి చెప్పినట్టుగా మళ్ళీ మాటలు వినపడ్డాయి. ఓరి దుష్టుడా, ధనాశ వల్ల నీవు ఎంతటి పనికైనా తలబడతావు కనుక నీకు కలిగే ఏకాదశి ఫలం ఇదే. అంతేకాదు, నువ్వు పేదవాడికి ఇచ్చిన మాట చెల్లించుకుంటే బాగుపడతావు. లేకపోతే ఈసారి తేళ్లు మాత్రమే కాదు, పాములు కూడా రాలుతాయి. ఇది అయ్యప్ప స్వామి మహిమ. మనిషి గుణాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మలుసుకో అని చెప్పింది. తక్షణమే బంగారయ్య తనకు ఈ భవనం అచ్చిరాలేదని తలచి మళ్ళీ పాత ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన్నే పేదవాడికి కబురు పంపాడు. వాడితో ఏమాత్రం దాపరికం లేకుండా జరిగిందంతా చెప్పేశాడు. భవనం నిర్మించింది నేనే, కానీ అది నాకు నివాసయోగ్యం కాదు. నువ్వు అన్ని విధాల అదృష్టవంతుడివి. నాకు అద్దె కింద కూడా నువ్వు ఏమీ ఇవ్వనవసరం లేదు అన్నాడు. నాటి నుంచి మళ్ళీ ఆ పేదవాడినే అద్దె లేకుండా ఆ భవనంలో ఉండమని కోరాడు. వెంటనే పేదవాడు భవనంలో మళ్ళీ ప్రవేశించి సుఖంగా ఉంటున్నాడు. వాడు ఆ ఆవరణలోనే అయ్యప్ప దేవుడికి ఒక చిన్న గుడి స్థాపించి భక్తితో ఆరాధిస్తూ ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ ఐశ్వర్యంతో కాలం గడిపాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.